Hi students, welcome to ESET portal. AP ESET 2024 కౌన్సిలింగ్ డేట్స్ అలాగే డీటెయిల్డ్ నోటిఫికేషన్ రిలీజ్ చేసేసారు. ఇక్కడ మీరు ఇంపార్టెంట్ డేట్స్ చూడొచ్చు. సో ఈసెట్ స్టూడెంట్స్కి రిజిస్ట్రేషన్ వచ్చి జూన్ 26 నుంచి స్టార్ట్ అవుతుంది. జూన్ 26 నుంచి జూన్ 30th మధ్యలో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చేసి జూన్ 27 నుంచి జూలై 3rd మధ్యలో మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది. అలాగే మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు ఎక్సెస్ చేసుకోవచ్చు అంటే జూలై 1 నుంచి జూలై 4th మధ్యలో మీరు వెబ్ ఆప్షన్స్ ఎక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే జూలై 1 నుంచి జూలై 4th మధ్యలో వెబ్ ఆప్షన్స్ ఎక్సెస్ చేసుకునే ఛాన్స్ ఇస్తారు. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎక్సెస్ చేసుకున్న వెబ్ ఆప్షన్స్ ని చివరిసారిగా చేంజ్ చేసుకోవడానికి ఒక డెడ్ లైన్ ఏంటి అంటే జూలై 5th ఈస్ ద లాస్ట్ డెడ్ లైన్ ఫర్ చేంజింగ్ యువర్ వెబ్ ఆప్షన్స్. సో మీ సీట్ అలాట్మెంట్ జూలై 8th ఈవినింగ్ 6 o'clock తర్వాత రిలీజ్ చేస్తారు. సీట్ అలాట్మెంట్ జరిగిన తర్వాత స్టూడెంట్స్ అందరూ ఆన్లైన్లో ఫస్ట్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన తర్వాత కాలేజ్కి ఫిజికల్గా జూలై 9th నుంచి జూలై 15th మధ్యలో కాలేజ్కి ఫిజికల్గా వెళ్ళి రిపోర్ట్ చేయాలి. అండ్ మీ క్లాస్ వర్క్ వచ్చేసి జూలై 10th నుంచి కమెన్స్ అవుతున్నాం. ఇది ఇంపార్టెంట్ డేట్స్ అబౌట్ ఏపీ ఈసెట్ 2024 అడ్మిషన్స్. మన నెక్స్ట్ వీడియోలో ఈసెట్ 2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ప్రాసెస్ సంబంధించి డీటెయిల్డ్ వీడియో రాబోతుంది. మీరు ఆ వీడియో మిస్ కాకుండా చూసినట్టయితే మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి. మేము చేసే కంటెంట్ హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. సో మన నెక్స్ట్ వీడియోలో ఫేజ్ 1 కౌన్సిలింగ్ ఒక డీటెయిల్డ్ నోటిఫికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మిస్ కాకుండా చూడండి.